నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ పోరు ఈ రోజుతో ముగిసింది. ఇక 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా 13వ తారీఖు ఓట్ల లెక్కింపు, అదే రోజు రిజల్ట్ కూడా ఉంది. సో మరి తొర్రూరు పట్టణంలో మొత్తం 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. మరి 16 కూడా కాంగ్రెస్ పార్టీ మేము పూర్తి స్థాయిలో గెలుస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఎవరికి వాళ్ళు మరి మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఒక ధీమాను అయితే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది కార్పొరేటర్లుగా మన సర్పంచులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు కావచ్చు, అందరు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని అడుగుదాం. మరి సక్సెస్ అయ్యింది, ఇప్పుడు వరకు అయితే ఒక మీటింగ్ అయితే జరిగింది మెయిన్ రోడ్డు మీద. మరి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, వాళ్ళు ప్రచారాలకు తిరిగారు కాబట్టి మరి ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నిస్తాను. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. నా పేరు మేకల కుమార్ గారు ఏంటి మరి ఇప్పుడు సభ చాలా సక్సెస్ అయ్యింది, అద్భుతంగా జనం కూడా చూసాం. ఇసుకైతే రాలినటువంటి అంతమంది జనం అయితే రోడ్డు మీద వచ్చినారు, కానీ చాలా అద్భుతంగా జరిగింది మీటింగ్ అయితే. సో మరి 5 గంటలకు అంతా క్లోజ్ అయిపోయింది. సో ఏంటి మరి ఇప్పుడు మరి గెలిపోవటముల విషయంలో వస్తే మరి ఏంటి మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది? దగ్గర 16కి 14 గెలుస్తామని ఒకళ్ళు అంటుంటే 16కి 16 గెలుస్తామని ఒకళ్ళు అంటున్నారు, లేదా 12 గెలుస్తామని ఒకళ్ళు అంటున్నారు. రకరకాలుగా మరి వాయిస్ అయితే వినిపిస్తుంది. ఏమంటారు ఫైనల్గా? మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 16లో 16 గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మనం నామినేషన్ వేసిన రోజు నుండి ఇవాటికి ముగించే నాటికి చూస్తే కనుక రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లిన తర్వాత ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఓటేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నట్టు కనబడతా ఉంది. ఇవాళ మీరు చూశారు, ఇవాళ వాస్తవంగా తొర్రూరు పట్టణం మొత్తం కూడా జనసంద్రం కాంగ్రెస్ జెండాలతో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈ జనం మొత్తం కూడా తొర్రూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మనం నిన్న చూసాం, టీఆర్ఎస్ సంబంధించిన సభ పెడితే 100%లో 80% అవుటర్స్, నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల నుండి తీసుకొచ్చిన జనం ఉంటే 20% మాత్రం మంది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ 16 వార్డులకు సంబంధించిన మొత్తం 16 వార్డులకు సంబంధించిన 20% మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ సభలో 90% మొత్తం కూడా టౌన్కు సంబంధించిన 16 వార్డులకు సంబంధించిన ఓటర్స్ మాత్రమే వచ్చారు. ఒక 10% మాత్రం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు తప్ప మిగతా మొత్తం కూడా తొర్రూరు టౌన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని చూస్తేనే మనకు గెలుపు సునాయాసం అనేటువంటిది అర్థమైపోతూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటల్ని ఒక పార్టీ సంబంధించి వ్యక్తులుగా, మరి ఈ నియోజకవర్గ ఓటర్లుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఏదైతే నిన్న కేటీఆర్ మాట్లాడిన భాష చాలా దుర్మార్గంగా ఉంది. ఒక మాజీ మంత్రిగా, ఒక పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు సంబోధించే మాటలు కూడా ఆయన యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడిండు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, ఒక వార్డు మెంబర్ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఆ భాష వాడరు. కానీ అంత హీనంగా ఆయన భాష ఉంది. ఆయన భాషను చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత ఇరిటేషన్కి లోన్ అవుతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఓటమి అనేది సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగింది. అలాగే మున్సిపాలిటీ ఎన్నికల వేవ్ చూస్తే కూడా కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇవి చూసి జీర్ణించుకోలేనటువంటి కేటీఆర్ నిన్న తన అక్కస్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద ఎలగక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కావచ్చు, ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, మరి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉంది ఇక్కడ పరిపాలనా పరిస్థితులు? మా ఎమ్మెల్యే గారు గెలిచిన 2 సంవత్సరాల కాలంలో తొర్రూరు పట్టణం ప్రశాంతంగా ఉంది. గతంలో మనం చూస్తే దయాకర్ రావు ఇక్కడ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు దందాలు, చందాల రూపంలో ఉండేది. సామాన్యమైన వ్యాపారస్తులు కానీ, సామాన్యమైన ప్రజలు ఏదన్నా పని చేయాలంటే చందాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఏదన్నా వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేయాలంటే దందాలు చేసేటువంటి వ్యవస్థ ఉండే. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో చందాలకు, దందాలకు దూరంగా ప్రజలు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అభివృద్ధి కూడా చాప కింద నీరులా ఒక్కొక్కటి ఏదైతే మేము అనుకున్నామో, గతంలో మా ఎజెండా పెట్టుకుని ముందుకు వచ్చామో అవన్నీ కూడా
కాలక్రమేణా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు 29 కోట్లకు సంబంధించిన వర్క్స్ రావడం అనేది జరిగింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 180 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మళ్ళీ దశ కూడా రాబోతూ ఉన్నాయి. దీంతోపాటు గతంలో కళ్యాణ లక్ష్మి కావచ్చు, తర్వాత షాద్ ముబారక్ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించింది కావచ్చు, టీఆర్ఎస్ కండు వేసుకున్నటువంటి వాళ్ళకు తప్ప ఎవరికి కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా యశస్విని రెడ్డి గారు కావచ్చు, ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సాధారణమైనటువంటి వాళ్ళు తమ ఇబ్బంది జరిగినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే ఎలాంటి రాజకీయాలు చూడకుండా వాళ్ళకు చెక్కులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి డైరెక్టు ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి. మా నాయకులకు కూడా రూపాయి ఇవ్వద్దు అని చెప్పే విధంగా నిజాయితీగా నిఖర్చుగా పనిచేసేటువంటి మా నాయకులు ఉన్నారు కాబట్టి అవంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కళ్యాణ లక్ష్మి రావాలంటే 10,000 రూపాయలు టీఆర్ఎస్ నాయకులకు ఇస్తేనే వచ్చేది. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత రూపాయి తీసుకోకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు వాళ్లకు డైరెక్ట్ చేరుతా ఉన్నాయి. అది దీన్ని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు అని. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి 16కి మ్యాక్సిమం 16 గెలుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏముంది ఇక్కడ, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గం? తొర్రూరు పట్టణం అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. గత 15 సంవత్సరాల నుండి ఈ పట్టణం ఒకప్పుడు మామూలుగా ఉండేది. కాలక్రమేణా 9-10 మండల కేంద్రాలకు కేంద్ర బిందువుగా విద్యా కేంద్రంగా అభివృద్ధి జరిగింది. కానీ ఆ జరిగిన దానికి అనుగుణంగా పట్టణం సమగ్ర అభివృద్ధి జరగలేదు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి చెవిటి దయాకర్ రావు ఏదైతే చదువురాని దయాకర్ రావుకు విద్య గురించి సరిగా తెలియక ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో చదువాలి అంటే హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా ఇక్కడ చదువుకునేది. కానీ ఇప్పుడు దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంతోపాటు పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే అంతర్గత రోడ్లు కావచ్చు, తర్వాత సాగునీటి వ్యవస్థ కావచ్చు, ఏది కూడా సరిగ్గా చేయలేదు. గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ మా సర్పంచ్లుగా బాబురెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఏదీ లేదు. మొత్తం కూడా శూన్యం. ఇవాళ ఆయన చెప్తా ఉండి కొన్ని పోస్టర్లు వేసి నేను అంబేద్కర్కి సంబంధించిన భవనం నేనే కట్టినా అని చెప్పేసి, అలాగే మైత్రి భవనం నేనే కట్టినా అని చెప్పేసి అంటా ఉండు. ఇవే కాకుండా మన మినీ ట్యాంక్ బండ్కి సంబంధించింది కూడా నేను చేసిన అంటాను. మీరు చూడండి, ఎన్నికల ముందు మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ట్రోల్ చేశారు. ఏది మినీ ట్యాంక్ బండ్కి సంబంధించి ఏం పనులు జరగలేదు, పిల్లర్స్ 3-4 వేసి వదిలిపెట్టారు, అలాగే ఏం అభివృద్ధి కూడా చేయలేదు అని చెప్పేసి ట్రోల్ చేసిన మా యూత్ కాంగ్రెస్ వీడియో చూడండి. ఇవాళ పోయి మనం కట్ట మీదకి పోయి చూద్దాం ఎంత అభివృద్ధి జరిగింది అనేది దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ కమ్యూనిటీలకు సంబంధించిన భవనాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు. తప్పితే దయాకర్ రావు చేసింది ఏ ఒక్కటి లేదు. ఒక్కటే ఆయన చేసింది ఏదన్నా ఉన్నది అని అంటే ఇక్కడ వాళ్ళ నాయకులను చందాలను వసూలు చేసుకోవడం కోసం వాళ్ళ నాయకులను అభివృద్ధి చేసుకోవడం తప్ప ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. గెలుపు తథ్యం అంటారు. ఖచ్చితంగా 16కు 16 కాంగ్రెస్ గెలవబోతా ఉంది. ఆయన అనుకుంటాడు పగటి కలలు కంటాను మేము గెలుస్తా ఉన్నాం అని. ఆయన ఏడా కూడా ఆయన పెట్టిన నాయకులను చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎవరు వాళ్ళకి అభ్యర్థులు కూడా చూస్తే ఒక ఆయనే భూములు ఆక్రమించుకున్నట్టు ఆయనను కౌన్సిలర్గా, ఇంకొకరు అందరినీ ఇబ్బందులు గురి చేసినటువంటి వాళ్ళను ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ కౌన్సిలర్ అభ్యర్థులను చూడండి ఒకసారి. అలాగే మా కౌన్సిలర్ అభ్యర్థులను చూడండి, 16లో 12 మంది చదువుకున్న వాళ్ళే, అలాగే వాళ్ళు వివిధ రంగాల్లో సేవలు చేసేటువంటి వాళ్ళుగానే ఉన్నారు. కానీ అటువైపు చూడండి, అటువైపు ఉన్న 16 మంది అభ్యర్థులలో ఎవరన్నా ప్రజాసేవ కోసం చేసిన వాళ్ళు ఉన్నారా? రాజకీయ లబ్ధి కోసం వివిధ వ్యాపారాలు చేసి గతంలో ఇప్పుడు ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చెప్పుకుంటా ఉన్నారు 5వ వార్డులో. గతంలో రైతుల కాడ కింటాకు 10 నుండి 15 కిలోలు కట్ చేసుకొని ఆయన సొంత ఖజానా నింపుకున్న ఆయన ఇవాళ 1000 రూపాయలు ఖర్చు పెట్టి నేను గెలుస్తా అని చెప్పేసి పోటీ చేస్తాను. అట్లాంటి వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు. కానీ మా వాళ్ళు ఒక పక్క వైద్యం చేసేటువంటి వాళ్ళు, ఇంకో పక్క విద్యను అందరికీ పేదవాళ్ళకు ఫ్రీగా అందించేటువంటి వాళ్ళు మా వైపు ఉన్నారు. ఇది చూస్తే మనకు అర్థమవుతా ఉంది.